హాయ్ అండి అందరికీ. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఈరోజు మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది సమ్మర్ స్పెషల్ అండి. సమ్మర్లో ఇలాంటివి చేసుకొని తింటే చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. నో షుగర్ నో ఐస్ అండి. ఇది వచ్చేసి బనానా కట్ బౌల్ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ఎంతో ఇష్టంగా తింటారండి పిల్లలు. మీరు కంపల్సరీగా ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది టేస్ట్ నాకు కమెంట్ పెట్టండి. ఇప్పుడు ఇది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా చేశాను ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇప్పుడు నేను ఒక 2 కప్పుల వరకు పెరుగు తీసుకున్నానండి. 2 కప్పుల వరకు పెరుగు, చిక్కటి పెరుగు తీసుకోవాలండి. అందులోకి బాగా పండిన 3 అరటిపండ్లు తీసుకున్నానండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వచ్చేసి రోస్ట్ చేసిన పల్లీలండి. అవి ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు దాల్చిన చెక్క పొడి అండి. హనీ కూడా టేస్ట్ కోసం అండి 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బనానాని మొత్తము పైన ఉన్న తొక్కంతా తీసేసుకొని నీట్గా అన్నీ మంచిగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి. 3 బనానాస్ అంతే కట్ చేసుకొని కంప్లీట్గా అలా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా కట్ చేసుకోండి కంప్లీట్గా. అలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అన్ని బనానాలు అంతే కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు నేను ఓట్స్ కూడా తీసుకున్నానండి. ఓట్స్ లేదా గ్రానోలా మీ చాయిస్ అండి. ఆ రెండిట్లో ఏది తీసుకున్నా పర్లేదండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో పెరుగు యాడ్ చేసుకోవాలండి. మొత్తం పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత బాగా స్మూతీగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. హ్యాండ్ విస్కర్తో ఇలా మంచిగా కలుపుకోవాలండి. పెరుగు అనేది ఉండలుగా అలా లేకుండా మంచిగా సాఫ్ట్గా స్మూతీగా అలా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి ఈ బనానాని లేయర్గా ఇవి యాడ్ చేసుకోవాలండి. మొత్తం కంప్లీట్గా బనానాస్ అన్నీ అంతే యాడ్ చేసుకోవాలండి. నేను వీడియోలో ఎలా అయితే యాడ్ చేస్తున్నానో అలాగే యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం అన్ని బనానాస్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి ఇప్పుడు ఓట్స్ చూపించానుగా, ఓట్స్ కూడా మొత్తం ఒక లేయర్ లాగా అలా వేసుకోవాలండి. హనీ కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత దాల్చిన చెక్క పౌడర్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే బనానా కట్ బౌల్ అనేది మనకి రెడీ అయిపోతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది, కింద స్మూతీగా పైన టేస్టీగా మంచిగా ఉంటుందండి. ఇలాంటివి తినడం వల్ల సమ్మర్లో మనకి ఎలాంటి వేడి చెయ్యకుండా హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. అందులో షుగరు వేయలేదు, ఐస్ కూడా వేయలేదండి. హెల్తీగా చేశానన్నమాట. మీరు కంపల్సరీగా ట్రై చేసి కంపల్సరీగా ఇలాంటివి చేసుకొని తింటే మనకి సమ్మర్లో చాలా బాగా ఉపయోగపడుతుందండి. మస్ట్ ట్రై చేయాలండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.